హలో, తెలంగాణ స్టైల్ కిచిడీ రెసిపీ మీకోసం చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను 1.5 కప్ రైస్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని కడిగి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి కాసేపు. రెసిపీలోకి ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 క్యారెట్లు, ఒక 5-6 వెల్లుల్లి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. తర్వాత వెల్లుల్లిని కాస్త దంచి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసి మంచిగా వేయించుకోండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేయండి. క్యారెట్ వేసి ఇప్పుడు ఇవంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే కాస్త కొత్తిమీర వేయండి. ఇప్పుడు ఈ క్యారెట్, ఆనియన్ అంతా మంచిగా ఉడకనివ్వండి. ఇలా పెసరపప్పుతో చేసుకునే కిచిడి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక 1 కప్పు బియ్యంకి 2 కప్స్ వాటర్ తీసుకోండి. టోటల్ 2 కప్స్ తీసుకున్నాం కదా, 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకొని కలిపేయండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి మనం మెజర్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని పోసుకొని మంచిగా బాయిల్ వచ్చే వరకు ఉడకనివ్వండి. చూసారా, ఇప్పుడు బాయిల్ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నటువంటి రైస్ని దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ కిచిడిలోకి మనం పెసరపప్పు వేస్తున్నాం కాబట్టి ఇది ఒక 20 మినిట్స్ ముందుగానే నానబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ పెసరపప్పు రైస్ మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోండి దీంట్లో మీ టేస్ట్కి తగినట్లుగా. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఉడికించుకున్నాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మంచిగా ఒకసారి కలపండి. మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మంచిగా కవర్ అయ్యేలాగా ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికాక మన పెసరపప్పు కిచిడి రెడీ అవుతుంది. చూసేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కిచిడీని ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది. లేదంటే కాస్త ఆవకాయ కానీ, కారం పొడి కానీ ఏదైనా కాంబినేషన్తో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారం పొడి కంటే ఇలా ఆవకాయతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.